పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటెని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని అంటెని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు తన సేవకై యాజకులను, ప్రవక్తలను, ప్రేషితులను ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్నటువంటి వారు ఏదో ఆకాశం నుంచి ఊడిపడరు. వారు కూడా మన కుటుంబాల నుంచే, మన మనుషులుగానే, మన మధ్య నుండే వారు బయటికి వస్తారు. దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చటము కొరకై, తన యొక్క ప్రక్రియ, తన యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రజలకు తెలియజేయటము కొరకై మధ్యవర్తులుగా ఈ యాజకులని, ఈ ప్రవక్తలని, ఈ గురువులని ఎన్నుకుంటాడు. అయితే ప్రియులారా, ఈ గురువులు, ఈ యాజకులు, ఈ ప్రేషితులు కూడా సర్వసామాన్యమైనటువంటి వారే. వారు కూడా అందరిలాగానే బలహీనతలు ఉన్నటువంటి వారే. అటువంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు పిల్లారా, మనం అంగీకరించినా లేకపోయినా. మన ప్రస్తుత ఫ్రాన్సిస్ పాపు గారు 2013వ సంవత్సరంలో పాపు గారిగా ఎన్నిక చేయబడ్డారు. ఆయన ఎన్నికైన తర్వాత ఒక యేసు సభ గురువు, ఫాదర్ స్పరాడో అనే గురువు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పాపు గారిని ఈ విధంగా అడిగారు, మీ గురించి మీరేం చెప్పుకుంటారు, అసలు మీరెవరు? మ్యారియో బర్గోలియో పాపుగారు కాకముందు ఉన్నట్టు పేరండి. అసలు ఈ మ్యారియో బర్గోలియో అసలు ఎవరైనా, మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు అంటే పాపుగారు ఒక క్షణం ఆలోచించి ఈ విధంగా అన్నాడు, నేను ఒక పాపాత్ముడని, నేను ఒక పాపిని అని ధైర్యంగా చెప్పారు. ఆ తరువాత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రియులారా 2015వ సంవత్సరాన్ని దివ్య కారుణ్య జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఇయర్ ఆఫ్ మర్సీ, దేవుని యొక్క కారుణ్య సంవత్సరంగా మనందరికీ కూడా ప్రకటించారు. జూబిలీ చేసుకున్నాం. ఆ జూబిలీని ప్రకటించిన తర్వాత మరొకసారి పాపు గారిని ఈ విధంగా అడిగారు, ఎందుకు మీరు ఈ సంవత్సరాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ జూబిలీగా, ఒక ప్రత్యేకమైన జూబిలీ సంవత్సరంగా, అది కూడా దివ్య కారుణ్య దేవుని యొక్క కృపా సంవత్సరంగా ఎందుకు ప్రకటించారు? కారణం ఏమిటి అంటే, మరలా ఫ్రాన్సిస్ పాపు గారు పలికిన మాట ఏంటంటే, ఎందుకనంటే ఈ మరియో బర్గోలియో అనేటువంటి ఈ పాపు గారు, నేను కూడా ఒక పాపినే, కానీ దేవుడు బలహీనుడినంటే నన్ను ఎన్నుకొని, పాపినను నన్ను ఎన్నుకొని ఆయన నన్ను శ్రీసభను నడిపించే బాధ్యత నాకు అప్పచెప్పాడు. పాపు గారు పలికిన మాటలని తెలుగులో చెప్తున్నా మీతోటి. నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు. అయితే దేవుడు తన కారుణ్యాన్ని, తన కృపని నా మీద చూపించాడు, నాకు రుచి చూపించాడు. ఈ 2015వ సంవత్సరాన్ని కారుణ్య సంవత్సరంగా, కృపా సంవత్సరంగా ప్రకటించటానికి కారణం ఏంటంటే, నేను అనుదినము దినదినము కూడా ఈ దేవుని యొక్క కృపని చవి చూస్తున్నా. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ద్వారా తెలుసుకోవాలి ఏమిటి అంటే, మనందరం పాపులమే. పాపినైన నన్ను దేవుడు ఈ విధంగా ఎన్నుకున్నాడో, తన కృపను నా మీద కుమ్మరించాడో, అదేవిధంగా ఆయన కృప అనంతంగా మనందరి మీద కూడా కుమ్మరించబడుతూనే ఉంది, మనందరికీ అందించబడుతూనే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనం
ఆయన కృపని చవి చూడలేకపోతున్నాం, ఆయన కారుణ్యాన్ని చవి చూడలేకపోతున్నాం, ఆయన కారుణ్యాన్ని కృపని మనం రుచించలేకపోతున్నాం. మనం ఆ బలహీన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ కారుణ్య సంవత్సరం ద్వారా, ఈ కృపా సంవత్సరం ద్వారా అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలి. దేవుడు కృప కలిగినటువంటి వాడు, తన కృపని మన మీద, తన కారుణ్యాన్ని మన మీద ఎల్లప్పుడూ కృమ్మరించటానికి సిద్ధంగా ఉన్నాడు అనే సందేశాన్ని నేను లోకానికి తెలియజేయటం కొరకై ఈ కృపా సంవత్సరాన్ని, ఈ కారుణ్య సంవత్సరాన్ని అందిస్తున్నాను అని చెప్పారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో యెషయా ప్రవక్తని దేవుడు పిలుచుకుంటున్నాడు, తన సేవక ఎన్నుకుంటున్నాడు, ప్రవక్తగా అభిషేకిస్తున్నాడు. మనకున్నటువంటి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు చాలామంది ఉన్నారండి. వారిలో కొంతమందిని మేజర్ ప్రాఫిట్స్ అంటారండి, పెద్ద ప్రవక్తలు అంటారు. వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వాడు యెషయా ప్రవక్త. ఆయన క్రీస్తు పూర్వం 740 750 అలాగ జీవించినటువంటి వాడు. ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, అప్పటికే ఇశ్రాయేలు దేశం రెండుగా చీలిపోయింది. ఇశ్రాయేలుగా, యూదా రాజ్యముగా 2 రాజ్యాలుగా చీలిపోయింది. వారు శత్రురాజుల యొక్క అబంధ హస్తాలలోనికి వెళ్ళబోతున్నారు. వెళ్ళారు, అప్పటికే యెషయా కాలంలోనే వెళతారు. దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు నా మాట వినలేదు కాబట్టి, నన్ను వ్యతిరేకించారు కాబట్టి, పాపములో కూరుకుపోయారు కాబట్టి వారందరూ కూడా బానిసత్వంలోనికి వెళతారు. సిరియా, అస్సిరియా రాజులు వచ్చి వారిని బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళారు. ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఇదే చెప్తాడు. ఏమని? నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీ కొరకై నా పవిత్ర ప్రజగా ఎన్నుకున్నాను, కానీ మీరు నన్ను తిరస్కరించారు, నా ఆజ్ఞలు పాటించటం లేదు, నాకు దూరం అయిపోయి పాపములో మునిగిపోయారు. నేను ఎంతగా చెప్పినా మీరు వినడం లేదు, ఎంతగా మాట్లాడినా మీరు ఆలకించటం లేదు, మీరు చూడటం లేదు. కాబట్టి మీకు తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పటానికి యెషయాని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ విధంగా ఎన్నుకున్నాడు? ఒక రోజున యెషయా యెరూషలేము యూదా రాజ్యంలో ఉండి యెరూషలేము నగరంలో ప్రార్థన చేసుకోవటానికి, ఆరాధన కొరకై వెళ్ళాడు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఒక దివ్య దర్శనం కలిగింది. దాని గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనకి వివరిస్తుంది. ప్రియులారా, ఈ సందేశం అంతటిలో కూడా దేవుడు మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ప్రియులారా పరిశుద్ధులనే పిలుచుకోడు, శక్తి కలిగినటువంటి వారిని పిలుచుకోడు, జ్ఞానులనే పిలుచుకోడు, ఆర్థిక సంపద ఉన్నటువంటి వారిని పిలుచుకోడు. ఆయన ఎవరినైనా పిలుచుకోవచ్చు, నిన్ను నన్ను ఎవరినైనా పిలుచుకోవచ్చు. ఇది దేవుడిచ్చేటి సందేశం. ప్రియులారా, ఆయన తాను ఎన్నుకున్న ప్రజల ద్వారా, తాను ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, యాజకుల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు పంపిస్తాడు. దీని కొరకై ఎన్నుకుంటాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై, ఒక ప్రణాళిక కొరకై, తన సందేశాన్ని ప్రజలకు ఇవ్వటం కొరకై దేవుడు ఎన్నుకుంటాడు. యెషయా ప్రవక్త దేవాలయంలో ఉన్నాడు. అప్పటికి దేవుని యొక్క పిలుపుని అందుకోలా, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. దాని గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనములో, ఉజ్జియా రాజు గతించిన 7 నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితని. దర్శనం, అతని అంచులు దేవాలయమును కప్పివేశను, అతనికి పై భాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలుచొని ఉండెరి, వారిలో ఒక్కొక్కనికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో కాళ్లను కప్పుకొని ఉండి ఎగురుచుండిరి. ఆ దూతలు ఒకరితోనొకరు ఈ విధంగా అనుకున్నారు. అందరూ కలిసి ఈ విధంగా చెప్తున్నారు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెరి. ప్రియులారా, ఈ మాట పలికినప్పుడు మీకు ఒక ప్రార్థన గుర్తుకు రావాలి.
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పూజలో వాక్య భాగం ముగిసిన తరువాత గురువు స్తుతి గీతాన్ని పాడిన తరువాత, ప్రార్థించిన తరువాత ఈ ప్రార్థన మనం చేసుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందులో ముఖ్యమైన భాగం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? బైబిల్ ఆధారితమైనటువంటిది. యెషయా ప్రవక్త దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క స్తుతిస్తున్నటువంటి దేవదూతలను చూచాడు. దేవుడు ఆ రోజున యెషయాని పిలవటానికి నిర్ణయించుకున్నాడు. దానికి కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు యెషయా యొక్క పరిస్థితి ఎలాగా ఉంది? ఆ దైవ దర్శనాన్ని చూసినప్పుడు ఏమనుకున్నాడు యెషయా? హా చెడితిని కదా, నా నోటి నుండి వెలువడివన్నీయు పాపపు మాటలే. పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కనులారా చూచితని కదా అని అనుకుంటేని, అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో చేతబూని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపదోషము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. ప్రియులారా, దేవుని యొక్క పిలుపు ఏ విధముగా ఉంటుంది? తన సేవకై దేవుని యొక్క పిలుపు ఎన్నుకున్నప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి? దర్శనాన్ని పొందుకున్నట్టు ప్రవక్త అయినట్టు యెషయా, అయ్యో నేను దేవుణ్ణి చూచాను కదా, ఆయన పరిశుద్ధుడు కదా, నేను పాపిని కదా, అంత పరిశుద్ధుడిని చూసిన తర్వాత నేను ఇంకా బ్రతకలేను. పాత నిబంధన గ్రంథములో 2 రకాల విశ్వాసాలు ఉండేవి. దానిని ఇంగ్లీష్లో చెప్తాను. ఎలోయిస్టిక్, యావిస్టిక్ ట్రెడిషన్ అంటారండి. ఒకటేంటంటే దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు చచ్చిపోతారు, పవిత్రుడు, పరిశుద్ధుడు. మరొక వాదం ఏంటంటే లేదు, దేవుడు మనతో ఉండేటువంటి వాడు, ఆయన మనం కాపాడేటువంటి వాడు, మనం తప్పులు చేసిన క్షమించి మనని మరలా తనకి దీవెనలతో నింపేటువంటి వాడు. నూతన నిబంధన వేరు ప్రియులారా. నూతన నిబంధనకి వచ్చేసరికి దేవుడే స్వయంగా మన మధ్యలోనికి వస్తాడు, మనతో నివాసం ఉంటాడు, మనతో కలిసి తిరుగుతాడు, మనతో భుజిస్తాడు, తన శరీరాన్ని మనకి ఆహారంగా ఇస్తాడు, తన రక్తాన్ని మనకు పానంగా ఇస్తాడు. ఆయన ఎల్లవేళలా మనతో ఉండేటువంటి వాడిగా, మన కొరకే మన వలె మనిషిగా పుట్టాడు. పాత నిబంధన అలా కాదు. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన నేను చూస్తేనే చచ్చిపోతాను. మోషేతోటి ఏమన్నాడండి దేవుడు? నేను నిన్ను చూడాలి అన్నాడు మోషే. దేవుడు ఏమన్నాడు? నువ్వు నన్ను చూచి బతకజాలవు. కానీ నూతన నిబంధన అలా కాదు. దేవుని మనం చూస్తాం, మనతో ఉంటాడు, మనతో కలిసి ఉంటాడు. యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని నేను బ్రతకలేను, నేను పాపిని, ఎందుకు నేను బ్రతకలేను అంటున్నాడంటే ప్రియులారా, నా నోటి నుండి వెలువడివన్నీ పాపపు మాటలే, పాపపు మాటలు పలుకు ప్రజల మధ్యలో నేను బతుకుతున్నాను. ఇది మనందరిలో ఉండాలి. ఈ ఆలోచన సరళి, ఈ దృక్పథం, ఈ భావం మనలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన స్థితిని మనం మరవకూడదు ప్రియులారా. సువార్తలలో శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాయా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రున్న కాను, మీరొక్క మాట పలికిన స్వస్థత పొందును. ఏంటి అక్కడ మనకు కనబడేది? ఆయన మహాపరిశుద్ధుడు, పవిత్రుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు దివ్యబలి పూజలో పాల్గొంటున్నప్పుడు గురువు ఆ దివ్య సప్రసాదాన్ని నీ కొరకై పైకెత్తినప్పుడు దేవుని స్థానంలో, యేసయ్య స్థానంలో ఉండి
ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని పైకెత్తినప్పుడు నీ భావం ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నీలో కూడా ఆ దేవుని వైపు చూస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పలకగలుగుతున్నావా? దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించడి దేవునికి గొర్రెపిల్ల అని పలికినప్పుడు, ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందు. ఈ భావం, ఈ స్థితి, ఈ పరిశుద్ధత మనలో ఉండాలి, మనకి ఉండాలి. కారణం ప్రియులారా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నేను పాపిని, నేను మానవ మాత్రుణ్ణి, దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి ఆ యొక్క తలంపు మనలో లేకపోతే దేవుడు అంటే లెక్క ఉండదండి. ఇంకా లూకాసు వార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు పేతురుని పిలవటానికి వస్తాడు. వల వేసి చేపలు పట్టమన్నాడు. వల చిరుగునన్ని చేపలు పడ్డాయి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు? యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపిని, నా నుండి వెళ్ళిపో అంటారు. లూకా 5:8 వచనము, సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపోండి. అదే లూకాసు వార్తలో ప్రియులారా, పరిసయుడు సొంకరి గురించి చెప్తూ ప్రభువే స్వయంగా ఇచ్చిన ఉదాహరణ ఏమిటి? పరిసయుడు వచ్చి గొప్పలు చెప్పుకున్నాడు. అతనిలో పశ్చాత్తాప భావం లేదు. దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు తన గర్వం, తన గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ సొంకరి గుండెలు బాదుకుంటూ తల ఎత్తుటకైనా నువ్వు సాహసింపక దూరం నిలువబడి, దేవా నేను పాపినయ్యా అని పలికి ముగింపుగా ప్రభు ఏమంటాడు తెలుసా? దేవుని వలన కృపను పొంది వెళ్ళినటువంటి వాడు ఆ సుంకరియే కానీ ఈ పరిసయుడు కాడు. ప్రియులారా, పౌలు మహర్షి అంతటి వాడే తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు తెలుసా? తిమోతికి రాసినట్టు లేఖలో పౌలు గారి పిల్లారా ఈ విధంగా పలుకుతాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అట్టి పాపాత్మలను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు తరలి వచ్చాను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనటువంటి వార్త. నేను పాపులలో ప్రథముడను. తన గురించి తాను ఏమనుకున్నాడు? నేను పాపులలో ప్రథముడును అని పలికాడు. ఈనాడు యెషయా ప్రవక్తకు పిలుపు పొందినప్పుడు యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నా నోటి నుండి వెలువడివన్నీయు పాపపు మాటలే, పాపపు మాటలు పలుకు ప్రజల మధ్యలో నేను నివసించుచున్నాను. అయ్యో సర్వశక్తిమంతుడైన రాజును నేను నా కనులారా చూచిదని, కానీ నేను ఇంకా బ్రతకను. అప్పుడు ప్రియులారా, అతనిలో ఉన్న దీనత, అతనిలో ఉన్న పశ్చాత్తాపం, అతనిలో ఉన్న తగ్గింపు, అతనిలో ఉన్నటువంటి ఆ దీన మనస్కును దేవుడు చూసి దేవదూత వచ్చి పీఠం మీద ఉన్న పట్టకారుతో అగ్నిని తీసుకొని తన పెదాలకు తాకించాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు దిగి వచ్చెను. అతను మండుచున్న నిప్పు కణికలను పీఠం మీద నుంచి ఒక పట్టుకారితో పట్టుకొని చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషము పరిహారమైనది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక్కడే నీ పాపాలు పరిహరించగలడు. దానికి నీలో నాలో ఉండవలసిందల్లా ఏమిటి? యెషయాలో కలిగినటువంటి పశ్చాత్తాప భావం. యేసు ప్రభు ఏమంటాడు మత్తయి శుభవార్తలో? నేను నీతిమంతులను పిలవడానికి రాలా, నేను పాపులను పిలుచుటకు వచ్చితని. నీతిమంతుల కొరకే రాలా. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నాకు కారుణ్యము కావలయున కానీ బలి అవసరం లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవచ్చేతని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు.
ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా దేవుని కృపను పొందాలి అంటే, దేవుని యొక్క అద్భుతాన్ని పొందాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, దేవుని చేత పిలువబడాలి అంటే, నీలో కూడా దేవుని సన్నిధిలో ఈ భావం ఉండాలి. ఏంటి ఆ భావం? ఐఎమ్ నథింగ్, నేను నథింగ్, నేనెంత, ఆ భావం నాలో ఉండాలి. ఎందుకు నేను యేసు ప్రభును నడిపూచలో ఎత్తినప్పుడు ఆ ప్రభువు కళ్ళని చూచి నేను తన్మయత్వం చెందాలి, పరిశుద్ధుని చూడగలుగుతున్నాను, పరిశుద్ధుడు నాలోకి వస్తున్నాడు, నేను అనర్హుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, అయినా ఆయన నాలోకి వస్తున్నాడంటే అది ఆయన యొక్క కృప, ఆయన కారుణ్యం. ఈ పిచ్చివాడి మీద, ఈ పాపి మీద ఆయన కృపతో నా దగ్గరకు వస్తున్నాడు, అంతే, నా గొప్పతనం కాదు. యెషయాని దేవుడు ఆ విధంగా పిలుచుకున్నాడు. యెషయాలో ఆ తగ్గింపు ఉంది, ఆ లోబడేటువంటి తత్వం ఉంది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది, ఆ దీనత ఉంది. అప్పుడు అంటున్నాడు ప్రభు, పరిశుద్ధుడిని చేసిన తర్వాత, నిప్పుకణికి అంటించిన తరువాత యెషయాని పిలుస్తున్నాడు సేవ కొరకై. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో, అప్పుడు ప్రభు, నేను ఎవరిని పంపుతును, మన దూతగా ఎవరు పోతారు అని పలుకుచుండగా నేను వింటిని. యెషయా విన్నాడు. విని, నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని అంటిని. ఆ ధైర్యం ముందు రాలా. మొదట నేను పాపిని, అయ్యో అసలు నేను నిలబడటానికే యోగ్యుడిని కాదు అన్నాడు. దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత, ఆయనని పాపాల నుండి విడుదల ప్రసాదించిన తర్వాత ఏమంటున్నాడు అప్పుడు? నేను చేస్తాను ఆయన నీ సేవ. ప్రియులారా, దేవుడు పవిత్రులను తయారు చేసి, పరిశుద్ధులను తయారు చేసి తన సేవకై ఈ లోకాన్ని పంపించడు. పాపులనే ఎన్నుకుంటాడు, బలహీనలను ఎన్నుకుంటాడు, చేతగాని వారిని ఎన్నుకుంటాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? ప్రియులారా, బలవంతులని తిరస్కరించి బలహీనులను ఎన్నుకున్నాడు ఆయన. జ్ఞానులని తిరస్కరించి జ్ఞానం లేనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఇది ఆయన అభీష్టం, ఆయన కోరిక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సేవ చేయడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి మనకు కావలసినటువంటిది మనోజ్ఞానమో, లోక సంపదలో, అంగబలమో, ఆర్థిక బలమో కాదు బిడ్డలారా. లేకపోతే గొప్ప ఇంటి పేరో కాదు ప్రియులారా. మనకు ఉండాల్సింది ఆ దేవుని సన్నిధిలో దీనత, ఆ దేవుని సన్నిధిలో తగ్గింపు, వినయము. దేవుడు దీనాత్మను లేవనెత్తి గర్విష్ఠులను పదోపాతాలను తొక్కివేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ప్రియులారా దేవునికి ఎదురు తిరిగారు, పాపాంధకారంలో పడిపోయారు. దేవుడంటే లెక్కలేదు. ఏమంటాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు, కన్నీటితో వేడుకుంటాడు. ఏమంటాడండి? ఆకాశమా వినుడి, భూమియో ఆలకించుడి. 2వ వచనములో, కనిపించిన నా బిడ్డలే నా మీద తిరగబడ్డారు. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా దేవుడు మొరపెడుతున్నాడండి, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు మారాలి అని. కానీ మారలా. యెషయాని పంపిస్తున్నాడుగా. ఏం జరగబోతుంది? ఏ విధంగా అన్యజాతి రాజులు వచ్చి పెత్తనం చేస్తారు, బానిసలుగా తీసుకుని వెళతారు. సిరియా, అసిరియా రాజులు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఒకవేళ మనము కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు మనము చేయవలసిందల్లా ఏమిటి అంటే, మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. చెందగలిగితే దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో, మన వివాదములు పరిష్కరించుకుందాము, మీ పాపముల సింధూరము వలె ఎర్రగా నున్నను, మంచు వలె తెల్లగను, కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లగాను నేను మార్చివేస్తాను. ప్రవక్త అయిన యెషయా ఇచ్చే సందేశం ఇదే. మారాలి, మారు మనసు పొందాలి.
ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనందరిని పిలుస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క సువార్తికుడిగా మారాలి. ఎవ్రీ బాప్టైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ టు బి సెంట్. జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సువార్తికుడిగా పంపబడటానికి పిలువబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు క్రైస్తవుడిగా నిన్ను కూడా పిలుస్తున్నాడు. 1,00,000 మందికి చెప్పలేకపోవచ్చు, 10,000 మందికి చెప్పలేకపోవచ్చు, 1000 మందికి చెప్పలేకపోవచ్చు. 2 చెప్పలేవా? నీవు ఇతరులతో మాట్లాడవలసింది, నీకేం చేశాడు దేవుడు? ఏం చేయలేదా? బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్టుల్లో దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదా? అది చెప్పు చాలు. అనవసరమైన పనికిమాలిన పోలీసోలు కబుర్లు చెప్పే బదులుగా దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు చాలు. అదే సువార్త. ప్రభువుని వేడుకుందాం. యెషయాని పిలిచిన దేవుడు తన సేవకై నన్ను పిలుస్తున్నాడు. మన పరిధిలో, మన స్థాయిలో, మన స్థాయిని బట్టి. వద్దన మాకు, కాదన మాకు, లేదన మాకు. ఆయన సేవకై నిన్ను వినియోగించగలిగితే అద్భుతాన్ని చేస్తాడు. నిన్నొక దీవెనగా మారుస్తాడు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేస్తాడు. యెషయా ఒక సామాన్యుడు, మహా గొప్ప ప్రవక్తగా మారలా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ పరిచర్య కొరకై, నీ సేవ కొరకై, నీ సందేశాన్ని ఇవ్వడం కొరకై ప్రవక్తలను, యాజకులను, బోధకులను, సామాన్యమైనటువంటి వారిని ఎన్నుకుంటున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరము కూడా నీ ప్రేమను పంచటానికి, నీ ప్రేమను ప్రకటించటానికి కావలసిన శక్తిని, నీ కృపను మాకు దయచేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డలో ప్రేరణ రగిలించండి నాయన. యేసయ్యా, నీ ప్రేమకు సాక్షులుగా, నీ ప్రేమ సువార్తికులుగా మమ్మందరిని మార్చండి తండ్రి. ఆ శక్తిని మాకివ్వండి, ఆ ప్రేరణ మాకివ్వండి. మొదటిగా యెషయా వలె మేము కూడా పశ్చాత్తాపడి, హృదయ పరివర్తన చెంది, మారు మనస్సు పొంది, నీ నుండి పాపక్షమను పొందుకొని నీ ప్రేమకు సాక్షులుగా ఉండులాగా మమ్మల్ని దీవించండి. మా పరిధిలో ప్రభు, మాకు చేతనైనంతగా వివిధ రూపాలలో నీ సేవ చేసే అదృష్టాన్ని మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, వారికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే అడుగుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ముఖ్యంగా ప్రభు, ఆ సువార్త ప్రచారం, వేద ప్రచారం కొరకై సహాయం చేస్తున్నటువంటి, తోడ్పడుతున్నటువంటి ప్రభువా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. వారి ఉద్దేశాలు, వారి తలంపులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.